ఇప్పుడున్నటి మన కామాఖ్య కాంట్రవర్సీ తర్వాత ఏం జరిగింది అసలు అని ఇప్పటికి కూడా చాలా మంది అంటే అందరు నాలాంటి వాళ్ళకి తెలుసు, కానీ సామాన్యుడికి అర్థం కావాలి. నిజంగానే వేణుస్వామిని అక్కడ రానివ్వట్లేదేమో, ఇప్పుడు పోవట్లేదేమో, వేణుస్వామి అక్కడ పూజలు చేయడేమో అని ఒక ఆలోచనలో ఉన్నారు. కామాఖ్యకు మీరు వచ్చిరా? అక్కడ ఏం జరుగుతాయి బలులు? దున్నపోతు బలులు జరుగుతాయి. మటన్నే ప్రసాదంగా పెడతారు. తిన్నారుగా మీరు? బ్రహ్మాండంగా. మందు లేకుండా పూజలు ఉంటాయా? అస్సలు మొత్తం మందే అక్కడ. ఇది మీ కళ్ళతో చూసిరా? ఎవరైనా చెప్పిండా మీకు? నేనే చూసా కదా స్వయంగా. మీరు వీడియోలు తీసుకురు కదా? బ్రహ్మాండంగా. కానీ అవి టెలికాస్ట్ చేయలేం కాబట్టి చేయలేదు. ఎగ్జాక్ట్లీ అవి చేయలేం కదా. చేయలేరు కదా. అంటే అవి టెలికాస్ట్ చెయ్యలేము కాబట్టి మా నోటికి వచ్చింది మేము చెప్తాము. నా కామాఖ్యలో నాన్ వెజ్ ఉండదు, లిక్కర్ ఉండదు అని చెప్పేవాళ్ళు మీ దృష్టిలో ఏంటి? అంతే కదా, అది ఒక విష ప్రచారం కింద లెక్క. అది 100%. అవునా? 100% తప్పు. అవునా? నేను స్వయంగా చూసా. మీరు చూసిరు కదా. ఇప్పుడు నాకు ఇదే కావాలి. 3 రోజులు నేను అక్కడ ఉన్నా. ఐ వాంట్ దిస్. ఆ విష ప్రచారమే నాకు కావాలి. ఓకే. ఎందుకు కావాలి అంటే రైట్, బంగారాన్ని సానబట్టిన తర్వాతనే ఒక ఐటెం తయారవుతుంది. అవును. సో వేణుస్వామి చెప్పేది నిజము అని నార్మల్గా నమ్మొద్దు జనాలు. ఫస్ట్ వేణుస్వామి బ్లేమ్ అయ్యి వేణుస్వామి చెండాలము అని జనాలకు తెలిసిన తర్వాత వేణుస్వామి చెప్పేది నిజము అనేటువంటిది పడితే నా మీద పడే స్టాంపు రాజమౌళి స్టాంప్ లాగా పడుతుంది. కరెక్ట్. సో నేనేమంటున్నా, మీరు అక్కడ మద్యం లేదన్నారు, మాంసం లేదన్నారు, బలులు లేవన్నారు, చెప్పండి, ఇదే కావాలి నాకు. కానీ ఇక్కడి నుండి ఫ్లైట్లలో వెళ్ళిన జనాలు అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళతో చూసిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి వేణుస్వామి. ఫస్ట్ గుర్తొచ్చేది మీరు పెట్టిన వీడియోలు. ఫస్ట్ గుర్తొచ్చేది, ఫస్ట్ వచ్చేది వేణుస్వామి మీద క్రెడిట్, రెండోది పోయేది మీ క్రెడిబిలిటీ. కరెక్ట్. ఎస్. ఎప్పుడైతే కామాఖ్య దేవాలయ దర్శనానికి వెళ్ళంగానే ఫస్ట్ కనిపించేది ఎంట్రన్స్ లో తలకాయలు, మేక తలకాయలు, దున్నపోతు తలకాయలు నరికి తలకాయల మీద కర్పూరం పెట్టి హారతిస్తున్న సందర్భంలో, మీరు దర్శనం చేసుకునే సందర్భంలో మీకు ఫస్ట్ కనిపించేవే అక్కడ దున్నపోతు మేక తలకాయలు. నేను తల వెనుక పరిగెత్తా, నేను లోపలికి మీరు రన్నింగ్ చేసిర్రు, తీసుకుని వెళ్తుంటే దాని వెనకాల వెళ్ళారు. సో ఇది దొంగతనంగా జరగల. గర్భాలయంలో పెట్టిర్రు, పోలీసుల సమక్షంలో. అక్కడ పోలీసులు ఉంటారు, వాళ్ళందరూ క్రౌడ్ కంట్రోల్ చేస్తారు, వీడియో తీయనియరు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను వీడియో తీయలేను కాబట్టి, నేను దాన్ని డిస్ప్లే చేయలేను కాబట్టి నా తప్పంటే ఎట్లా? సో నేను అనేది ఏంటంటే ఐ వాంట్ దిస్, నాకు ఇదే కావాలా. నేను అనేది ఏంటంటే నా క్రెడిబిలిటీ పెరగాలి, దాని గురించి అబద్ధాలు చెప్పే వాళ్ళ క్రెడిబిలిటీ పోవాలి. అంటే వాళ్ళు అట్లనే చెప్పాలా. వాళ్ళు ఎంత అబద్ధాలు చెప్పితే నాకంత సంతోషం. ఈ జనాలకు కూడా నాకు అర్థం కాదు ఏంటంటే, చిన్న చిన్న మైసమ్మ దగ్గర ఎక్కడ పడితే అక్కడ మనం కోళ్ళు గొర్రెలు కోస్తూనే ఉన్నాం కదా, ఇలా కొత్తది ఏముంది నాకు అర్థం కాల. నేను అదే అంటే వేణుస్వామిని తిట్టాలి అంటే దీన్ని పెద్ద లెవెల్లో చేసి చూపించాలి. ఓకే. నేను ఏమంటున్నా అంటే, నువ్వు పెద్ద లెవెల్లో చూపిస్తున్నావు కరెక్టే, ఒకసారి పోయి చూసుకొని వచ్చి చూపి. మొన్న ఒక స్వామీజీ పోయిండు, అక్కడ మనకు 2 సింహాల మధ్యన గణపతి ఉంటాడు. అవును. అందరూ అది అక్కడ క్షేత్రపాలకుడు అని గణపతి దగ్గర ఫోటోలు దిగుతారు, హీరోయిన్స్ అంతా, హీరోలంతా, అంబానీ అంతా. అక్కడ నిలబడి చెప్తున్నాడు ఇక్కడ బలులు ఉండవని ఆయన. ఏం క్రెడిబిలిటీ ఇది? ఎంత ఘోరము. నువ్వు అమ్మవారి సాక్షిగా, నువ్వు ఒక స్వామీజీ అయి ఉండి, నువ్వు అమ్మవారి పక్కన నిలబడి అమ్మవారి గర్భాలయానికి ఆనుకొని నువ్వు చెప్పే అబద్ధం ఇదా? బలులు ఉండవని చెప్తావా? మాంసము నాకు ఎక్కడ కనిపించలేదని చెప్తావా? ఇక ఒక మన జ్యోతిష్కుడు ఉన్నాడు మన దగ్గర, ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు. ఆ జ్యోతిష్కుడు అక్కడ పూజలు, దశమహావిద్యల పూజలు చేస్తాడు, అమెరికా నుండి కాంట్రాక్ట్లు తీసుకుంటాడు, బలులు ఇస్తాడు, అన్ని చేస్తాడు. మళ్ళీ టీవీలోకి వచ్చి ఏం చెప్తాడు, నా గురించి డిస్కషన్ రాగానే వేణుస్వామి ఇట్లా అంటారు కదండి అంటే, అక్కడ ఉండవండి అంటారు. మళ్ళీ ఆయన వీడియోలే నాకు పంపిస్తారు, క్లయింట్ పంపించి, స్వామీజీ ఈయన మాకు వేయించాడు దశమహావిద్యలు అని. నేను ఏంటంటే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినట్టు నేను మాట్లాడలా. ఓకే. అంటే నేను వదిలేస్తున్నా. నేను ఏమనుకుంటున్నా అంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆన్సర్లు ఇవ్వడం, వాడెవడో వచ్చి టీవీలో మాట్లాడంగానే వానికి నేను మళ్ళీ కౌంటర్ వదిలేసుకున్నా. ఎందుకంటే నేను ఒకటే నమ్మిన, మీరు చూపించి మీకున్న క్రెడిబిలిటీని కోల్పోతారు, నా క్రెడిబిలిటీని పెంచుతారు. నేను ఎప్పుడైతే తప్పు చేస్తానో నాకు భయం ఉంటుంది, సిగ్గు శరం ఉంటుంది, నేను భయపడతా. ఎందుకంటే నేను తప్పు చేస్తున్నా కాబట్టి రేపన్నా వీళ్ళు కామాఖ్యకు పోతే దొరుకుతానేమో అనే భయం ఉంటుంది. సో నాకు ఎప్పుడైతే నేను నిజాయితీగా ఉన్నానో, ఇవాళ కాకుండా 6 నెలల తర్వాత ఇక్కడ నుండి పోయిన జనాలకు అర్థమైపోతుంది. అక్కడ వాళ్ళు బలులు చూస్తారు, మద్యం చూస్తారు, మాంసం చూస్తారు. చూసిన తర్వాత ఆటోమేటిక్ నా దగ్గరకు వచ్చి, స్వామి మీరు చెప్పేవే కరెక్టు అని నమ్ముతారు. సో ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఎందుకు వచ్చింది ఇక్కడ తెలంగాణలో అంటే, ఇతర ప్రాంతాల వాళ్ళు తెలంగాణకు వచ్చి తెలంగాణను కబ్జా చేస్తున్నారు అనేటువంటి విషయంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. నిన్నగాక మొన్న మార్వాడీల మీద ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే, మార్వాడీ వాళ్ళు వచ్చి తెలంగాణ ప్రాంత వర్తకులను బతకనివ్వట్లేదు అనే ఉద్యమంలో ఉద్యమం వచ్చింది. మరి తెలుగు రాష్ట్రాల నుండి ఆఫ్టర్ ఆల్ వేణుస్వామి అనేటోడు పోయి 10 సంవత్సరాల నుండి కామాఖ్యలో రాజ్యమేలుతుంటే, కామాఖ్యలో ఉండే పంతులకు కాలదా? కాలదా? వాళ్ళ జెలస్ ఫీల్ గారా? వాళ్ళ ఈగో ఫీల్ గారా?
సో అలాంటి ఒక క్యాండిడేట్ను కొంతమంది పట్టుకొని బెంగళూరు నుండి కొంతమంది తెలుగు వాళ్ళు వచ్చి ఒక వీడియోలా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఆయన ఈ బలి ఇస్తందుకు మీకు గర్భాలయం నుండి వచ్చి మనం బలి దగ్గరికి పోతాం, బలి గరుకు తెలుసు కదా, దున్నపోతు బలి చేయడానికి పోతాం కదా, అక్కడ నిలబడ్డాడు తను 2 గంటలు నా కోసం. సో నేను అక్కడికి రాగానే నాతోని ఆర్గ్యుమెంట్ లాగా స్టార్ట్ చేసుకున్నాను. ఈ ఆర్గ్యుమెంట్ దిస్ ఇస్ స్మాల్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ను పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్న వ్యక్తి సెల్ ఫోన్ తో వీడియో తీసాడు. తీసి వేణుస్వామిని బయటికి గెంటేసారు. వేణుస్వామిని గెంటేసాడు కాదురా, ఈ ప్రపంచంలో ఏ గుడి నుండి ఎవరిని. సో అది తెలియక అందరి నేనేమనుకున్నా, నేను వచ్చి ఆన్సర్ చెప్పదలుచుకోవాలా, నేను ఆన్సర్ చెప్పదలుచుకోవాలా. ఎందుకంటే ఇక్కడ గమనించా గురూజీ, అంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇంతకు ముందు కామాఖ్య టెంపుల్ నుంచి చాలా మంది అయ్యగారులు హైదరాబాద్ వచ్చి పూజలు చేసేవాళ్ళు. అవును, అయ్యగారులే వచ్చి చేసేవాళ్ళు. అవును. కానీ మీ రాకతో అది ఆగిపోయి ఉంటుంది. అది ఆగిపోయి, అందుకే మీ మీద పగబట్టి ఉంటారు. ఇది ఒక కోణం ఉంది అంటే చాలా మంది తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది అంటే ఇక్కడ నా వల్ల రెండోది, నేను ఇక్కడ నుండి పోయి అంతకు ముందే ఇప్పుడు నా మీద ఆ వీడియో ఆగస్టు 19, 2025 నాడు వచ్చింది. నేను 18వ తారీఖు నాడు నేను అక్కడ దియోధని ఫెస్టివల్లో పాల్గొన్నాను. నాకు రెడ్ కార్పెట్ వేసారు. ఆ వీడియో చూసా కానీ బ్రహ్మాండంగా అసలు. సో ఎవరికైనా జెలస్ ఫీల్ అవుతారు కదా, ఘోరంగా. చిన్న ఆర్గ్యుమెంట్. సో దాన్ని తీసుకొచ్చి బయట పెట్టినప్పుడు నేను ఏం ఫీల్ అయినా అంటే, నేను ఒకటే ఫీల్ అయినా, నన్ను వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు అమ్మవారు ఏమనుకోలే. ఎప్పుడైతే సెల్ ఫోన్ తీసుకొని అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించిండ్రో నన్ను టార్గెట్ చేయడానికి, అప్పుడు వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఎవరైతే టార్గెట్ చేద్దామని ప్రయత్నం చేసారో వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా 19వ తారీఖు నాడు వీడియో రిలీజ్ అయితే 25వ తారీఖు నాడు వాళ్లకు అంకురార్పణ జరిగింది. సో ఎవరైనా కానీ ఒక మనిషిని టార్గెట్ చేయడానికి ఒక అమ్మవారిని వాడుకొని ఆ అమ్మవారిని నెగిటివ్గా ప్రచారం చేద్దాము అనుకునేటువంటి ఆలోచన చాలా 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 తప్పుడు ఆలోచన అని నమ్ముతాను. నువ్వు ఏ దేవుడి మీద కోపం ఉంటే ఆ వ్యక్తిని కొట్టు, సంపు, నరకు, కానీ నువ్వు దేవతల జోలికి, దేవుళ్ళ జోలికి పోవద్దు. కరెక్ట్. నేను అనే పాయింట్. రెండవది, నేను ఒకటే పాయింట్ ఏం చెప్తా అంటే, ఒకవేళ నేను శాస్త్ర ప్రామాణికంగా వామాచారానికి లేదా దశమహావిద్యలకు లేదా తంత్ర మార్గానికి వామాచారానికి వ్యతిరేకంగా పోతే ఈ పాటికి నన్ను సర్వనాశనం చేస్తుండే అమ్మవారు. ఎందుకంటే ఉగ్రదేవతలు ఎక్కువ టైం తీసుకోరు, సంవత్సరంలో కథం పడతారు. నేను చూసా కూడా ఒక సంఘటన. అట్లనే నాకు అపోజిట్ ఎవరన్నా వస్తే వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత కూడా అమ్మవారి మీదనే ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అమ్మవార్లకు ఉంటుంది. అందుకనే ఏమంటారు, మీరు తంత్ర మార్గంలో వెళ్తే జాగ్రత్త అంటారు. అందుకనే వామాచారం మీరు వెళ్తే జాగ్రత్త అంటారు. సో మా జోలికి వస్తే మేము ఏం చెయ్యము, ఎందుకంటే మేము వ్యక్తిగతంగా పూజలు చేసుకునే రైట్స్ మాకు లేవు. మేము మా దగ్గరకు వచ్చిన శ్రేయోభిలాషుల కోసము, మా దగ్గరకు వచ్చిన క్లయింట్ల కోసం చేయగలుగుతాం, కానీ మా కోసం చేసుకునేటువంటి శక్తి ఉండదు. ఇప్పుడు ఒక మెజిషియన్ ఒక 100 రూపాయల నోటును 1000 రూపాయలుగా మారుస్తాడు. అదే మార్చగలిగిన శక్తి జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి ఉంటుంది. అదే కానీ అట్లా చేసుకోదలుచుకుంటే 100 రూపాయల నోటు తెచ్చుకొని ఇంకా 1000 రూపాయలు చేసుకుంటాడు, అయిపోతాడు కదా. అట్లనే మేము తంత్ర మార్గం ద్వారా మా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్లకు డబ్బును, వశీకరణాన్ని, రాజయోగాన్ని, రాజకీయాన్ని, సినిమా ఇండస్ట్రీని, న్యాయ వివాద పరిష్కారాన్ని అందించగలుగుతాం. కానీ మాకు కోపం వచ్చింది కదా అని వాడు నాశనం కావాలని పూజలు చేసుడు, మా కోపం వచ్చింది కదా అని వీడు నాశనం అయ్యే పూజలు మేము చెయ్యకూడదు. అవి నిషేధము, అవి నిషిద్ధము. సో మా జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ సంగతి చూసుకునేది అమ్మవార్లు, మాకు సంబంధం లేదు. అమ్మవార్లే డిసైడ్ చేస్తారు. మా వెనకాతల మమ్మల్ని కాపాడుకునే బాధ్యత మా అమ్మవారికి వదిలేస్తాం. అందుకనే మేము ఏ పూజలు చేసినా అందుకనే రఫ్ అండ్ టఫ్ ఉంటారు. ఇంచుమించు అఘోరాలు కానీ, కామాఖ్యలో ఉండే పాండాలు కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు. మీకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లనే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నెగిటివ్లు వచ్చినాయా, నా గురించి ఎవరేం ట్రోళ్ళు పెట్టిర్రు, ఎవరేం మీమ్స్ పెట్టిర్రు, వీటి గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో నేను ఉండా.